హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖనమును చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయనా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, మేము చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించుమని, ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనము మరొక నూతన విషయాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృప చూపారు. అనుదిన వాక్య దినాలను వింటున్నటువంటి మీలో యేసయ్య వాక్యము నిలిచి ఉండాలని, యేసయ్య వాక్యము మీ హృదయంలో భద్రం చేసుకోవాలని ఈ చిన్న ప్రయత్నం ద్వారా మీకు తెలియజేస్తూ, యేసయ్య వాక్యమును ప్రతిదినము కూడా మనం ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో గడిపినట్లయితే ఆ దినమంతయు కూడా యేసయ్య ప్రసన్నత మనలను ఆవరిస్తూ ఉంటుంది. ఎవరైతే లేవడంతో యేసయ్యను సందర్శిస్తారో, యేసయ్య దగ్గర మోకరిస్తారో, వారి జీవితాల్లో గొప్ప వెలుగును ప్రసాదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరి జీవితాల్లో వాక్యం ఉంటుందో వారి జీవితాలు వెలిగింపబడతాయి. ఎందుకనగా వాక్యము వెలుగై ఉన్నది. ఆ వాక్యము మన మధ్య నివసిస్తూ ఉన్నది. ఆ వాక్యం ఉండగానే, ఆ వెలుగుండగానే మన జీవితాలను చక్కపరుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగాన్ని ఆలోచించినట్లయితే, యూదుల అధికారి అయినటువంటి ఒక పరిసయ్యుడున్నాడు. ఆ పరిసయ్యుని పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. అతని పేరు నికోదేము. నికోదేము అనేటువంటి యూదుల అధికారి అయినటువంటి ఈ వ్యక్తి పరిసయ్యుడిగా బోధకుడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఈ అధికారి అయినటువంటి నికోదేము ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడిగా పరిచారకుడిగా ఉండి ధర్మశాస్త్రాన్ని అవలంబించేటువంటి వ్యక్తిగా ఉండి దేవుడు ఆనాడు ఎవరి గురించి అయితే ప్రవచనాలలో ప్రవచింపచేశాడు, ఎవరి గురించి అయితే ఆయన తన గ్రంథంలో రాయించాడో ఆ వ్యక్తి భూమి మీద ఉన్నాడని, ఆ వ్యక్తి దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని, అనేకమైనటువంటి యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి సువార్త, ఆయన చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య సూచక క్రియలను చూసినటువంటి వ్యక్తి ఒకానొక సమయమున, అంటే పగటి సమయం కాదండి, అది ఆయన రాత్రి వేళ ఆయన యొద్దకు రావడం జరిగింది. రాత్రి వేళ ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన యూదుల అధికారి. యూదులు విశ్వసించేటువంటి విశ్వాసము వారేంటంటే, వారేది కూడా తేటగా చేయరు, తిన్నగా చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క యోధా జనాంగంలో, యోధా జాతిలో ఉన్నటువంటి వాళ్ళ కట్టడలను, ఆ విధులను వాళ్ళు పాటించేవారుగా ఉంటారు. ఈయన రాత్రి యందు యేసయ్యను కలవడానికి కారణం ఏంటంటే, పగటి వేళ ఆయన అధికారి కాబట్టి, అధికారం కింద ఉన్నవాడై
వారికి మరి భయపడి వచ్చి ఉండకపోవచ్చును. రాత్రి వేళ మరి ప్రభువు వారు మరి మరి పగలంతా కూడా ఆయన సువార్త పనిలో ఉండేవారు. ఆయన సువార్త పనిలో తన మరి తండ్రి పని మీద ఉండేవారు. మరి ఈయన మరి అధికారి అయి ఉండి మరి యేసు ప్రభుల వారిని మరి కలుసుకోవడం కుదిరి ఉండకపోవచ్చును. ఏది ఏమైనప్పటికీ యేసయ్యను కలుసుకోవాలనేటువంటి ఆలోచన ఒక అధికారికి కలిగిందండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ నా ప్రియ దేవుని జనాంగమా ఆలోచన చేసినట్లయితే, ఈ అధికారి అయినటువంటి నికోదేము రాత్రి వేళ యందు ఆయన ఎద్దకు వచ్చి అంటాడు కదా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ నేను ఎరుగుదును అని అంటలేదండి, మేము ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఒక్కడు కాదు, ఇక్కడ అనేక మంది. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని యేసయ్యను ఒప్పుకొనటానికి ఆయన అనేక మందిని సంబోధిస్తూ ఉన్నాడు. మేము ఎరుగుదుము అనంటే ఆయన అధికారముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అధికారిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అధికారం లేనివాడైతే నేను ఎరుగుదును అనేవాడు. ఎందుకంటే తాను తెలుసుకున్నటువంటి విషయాలు, మరి యేసు ప్రభులు వారు చేస్తున్నటువంటి సువార్త, మరి ఆయన చేస్తున్న సూచక క్రియలు ఆయనను దేవుని వద్దకు తీసుకుని రావటానికి ఆస్కారమైంది. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ తన అధికారమును ఆయన దగ్గర ప్రదర్శిస్తూ ఉన్నాడు నికోదేము. మరి యూదుల అధికారిగా ఉండి సన్హెద్రి సభలో సభ్యుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి దేవుని వద్దకు రావాలనేటువంటి ఆశ ఎందుకు కలిగింది? ఎందుకంటే దేవుడు మరి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగిస్తూ ఉంటే ఈ అధికారిని కూడా ఆ వెలుగు తాకిందండి. నా ప్రియ దేవుని జనాంగమా, మరి రాత్రి వేళ యందు మరి తన అధికారము మరి క్రింద లేనప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి తన అధికారాన్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని అంటున్నాడు. మేము అంటే అధికారం కింద ఉన్నవాడిగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని యేసు ప్రభుల వారు అనటం మనం చూడవచ్చు. కాబట్టి తను మొదట తన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప నీవు చేయుచున్నటువంటి సూచక క్రియలు ఎవడనూ చేయలేడని యేసు ప్రభులతో అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి అధికారి అయినటువంటి ఈ వ్యక్తి తన అధికారమును యేసయ్య దగ్గర చూపించటానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక అధికారిని అని యేసయ్యకు తెలియచేసినట్లుగా యేసయ్య దగ్గర తన అధికారమును ప్రదర్శించినట్లుగా చూడగలం. అయితే తనలో ఉన్నటువంటి మరి ఆ అజ్ఞానాన్ని దేవుడు తీసివేయడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సమర్థుడు అని అర్థం. నికోదేము అనక సమర్థుడు అని అర్థం. కాబట్టి ఈ సమర్థుడైనటువంటి యోధ అధికారి మరి పరిసయ్యుడిగా ఉండి మరి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు బోధించేవాడై ఉండి మరి ప్రవచనాలను చదివినటువంటి వ్యక్తి ప్రవచనాలను గ్రహింపకుండా తన అధికారం చేత మరి ఆయన దగ్గరకు రావడం జరిగింది. అయితే ఆ అధికారాన్ని దేవుడు ఒప్పుకోడు. దేవుడిస్తేనే తప్ప ఎవరికి అధికారము రాదండి. కాబట్టి ఈ రోజున అధికారి అయినటువంటి ఆ వ్యక్తి దేవుని వద్దకు వచ్చాడు. దేవుని వద్దకు వచ్చి తను తగ్గించుకొనకుండా తన అధికారాన్ని మరి దేవుని వద్ద కనపరిచాడు. అయితే ఈ మాటలు విన్నటువంటి యేసయ్య, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడు అన్నటువంటి మాట విన్నటువంటి యేసయ్య అన్నారు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
నా ప్రియ దేవుని జనంగమా, ఇక్కడ అధికారిగా ఆయన దగ్గరికి వచ్చాడు. అధికారిగా వచ్చినటువంటి వ్యక్తి తన అధికారము కింద ఉన్నానని తను తాను ప్రదర్శించుకున్నాడు. కానీ యేసయ్య తన అధికారాన్ని చూడలేదు. ఎందుకంటే అధికారము పరలోక రాజ్యాన్ని చేర్చదు. ఈ లోక సంబంధమైనటువంటి ఏ అధికారమైనా దేవుడు అనుగ్రహించాలి తప్ప నీవు డబ్బు ద్వారానో లేతే మరి పలుకుబడి ద్వారానో సంపాదించుకుంటే అది నిన్ను దేవుని రాజ్యంలో ప్రవేశింపనివ్వదు. కాబట్టి అధికారం కింద ఆయన అడిగినటువంటి అధికారమును ప్రదర్శిస్తూ తను అడిగినటువంటి మాటకు యేసయ్య సూటిగా సమాధానం చెప్పారు. ఎవడైతే క్రొత్తగా జన్మిస్తాడో వాడు తప్ప మరెవడును దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి క్రొత్తగా జన్మించాలి. ఇప్పుడు నికోదేముకు అవసరమైనది ఏమిటో తెలుసా? మరి నికోదేము అధికారే, మరి పరిసయ్యుడిగా ఉన్నాడు. మరి పరిసయ్య అంటే దేవాలయంలో పరిసయ్యుల యొక్క పని ఏమిటి? ధర్మశాస్త్రమును మరి ధర్మశాస్త్రమును బోధించేటువంటి పరిచర్య. మరి అలాంటి పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యము ఎలా సంక్రమిస్తుందో, దేవుని రాజ్యము ఎలా పొందుకోవాలో మరి ప్రజలకు బోధించేటువంటి వ్యక్తి మరి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి దేవుని యొక్క రాజ్యమును గురించి మరి తెలుసుకోనకుండా ప్రవచనాలను చదివి కూడా గ్రహించకుండా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అంటారు కదా, ఎవడైతే క్రొత్తగా జన్మిస్తాడో వాడు తప్ప ఎవరును దేవుని రాజ్యమును చూడలేరు. దేవుని రాజ్యం ఎక్కడుందండి? ఆయన ఎదుటే ఉండగా ఆయన తన అధికారం చేత మాట్లాడుతూ అంటాడు, దేవుని రాజ్యం దేవుడు అతనికి తోడై ఉంటేనే తప్ప అనే మాట వాడారు. దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి మరి గొర్రె పిల్లను నేనే అని, మరి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేనే అని యేసు ప్రభుల వారిని గురించి మరి బాప్తిస్మం పొందిన వెంటనే పరలోకము నుండి మరి ఆత్మ మరి వారితో మాట్లాడినప్పుడు విన్నారు. అక్కడ అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు మరి అనేక మంది అక్కడ ఉన్నప్పుడు ఆ మాట, ఆ శబ్దము మరి పరలోకం నుండి వచ్చింది. ఆ శబ్దాన్ని విన్నటువంటి వ్యక్తులలో పరిసయ్యులు కూడా ఉన్నారు. కాబట్టి పరిసయ్యులు, సుంకరులు, పాపులు అనేక మంది మరి బాప్తిస్మిచ్చు యోహాను మరి బాప్తిస్మం ఇచ్చుచున్నప్పుడు అనేక మంది అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. మరి దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి ప్రియకుమారుడు నా కుమారుడు ఇతడే అని యేసు ప్రభుల వారిని గురించి తండ్రి అయిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. అట్లాంటి విషయాలను తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి నిజముగా మరి దేవుని రాజ్యమును చూడాలనే ఆశతో వచ్చినట్లయితే ఆయన తన అధికారాన్ని ప్రదర్శించేవాడు కాదు. కాబట్టి మరి సమర్థుడైనటువంటి నాయకుడిగా, యోధుల అధికారిగా ఉన్నటువంటి నికోదేము మరి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఆయన ఆంతర్యమును గ్రహించారు. కాబట్టి ఆయన చెప్పారు కదా, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించాలి, క్రొత్త మనస్సు రావాలి. కాబట్టి దేవుని రాజ్యము వారి మధ్య నివసిస్తూ ఉంది, దేవుని రాజ్యము వారి మధ్య జీవిస్తూ ఉంది. అయినప్పటికీ దానిని గ్రహింపకుండా వారి కన్నులు మూయబడ్డాయి. కేవలము వారి అధికారము చేత మరి వారి యొక్క పలుకుబడి చేత వారి యొక్క స్థితులను చూసి మరి వాళ్ళు ఆనాడు మరి తమ జీవితాలను నిలబుచ్చుకుంటూ ఉన్నారు. కానీ యేసయ్య అధికారమును చూడడు. యేసయ్య మరి హృదయంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు, మరి మారు మనసును కోరుకుంటున్నాడు. మరి క్రొత్త జన్మ మనుషులకు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రొత్తగా జన్మించితేనే కానీ మరి దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నికోదేముతో అంటే, నికోదేము అందుకంటాడు, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుతాడు. ముసలివాడైనటువంటి వ్యక్తి మరలా ఎలా జన్మింపగలడు? యేసు ప్రభుల వారు అన్నారు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఆ మాటకు నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడైనటువంటి వ్యక్తి మరలా ఎలా జన్మించగలడు అంటే, ఇక్కడ తను అడిగినటువంటి యేసయ్య చెప్పినటువంటి మాటకు
తను అడుగుతున్నటువంటి మాట ఎంత అజ్ఞానంగా ఉందో చూడండి. మరి ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడిగా ఉన్నాడు కానీ ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మరి యేసయ్యను గురించిన ప్రవచన లేఖనములను చదివిన వాడే కానీ దానిని గ్రహింపకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈ అధికారి అయినటువంటి నికోదేము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి అజ్ఞానంతో తాను అడిగినటువంటి మాటకు యేసయ్య సూటిగా చెప్పారు కదూ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అజ్ఞానంతో తాను అడిగినటువంటి మాట, ముసలివాడైనటువంటి వ్యక్తి మరలా ఎలా జన్మించగలడు? మళ్ళీ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అనేటువంటి ఆ మాట అజ్ఞానంతో కూడింది. కాబట్టి దానికి ఆయన ఆన్సర్ ఇస్తూ జవాబు చెప్తూ ఉన్నారు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. నీటి మూలముగా అంటే ఏమిటి? నీరు దేవుని వాక్యానికి సాదృశ్యము. ఆత్మ దేవుడు అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యమై ఉన్నటువంటి నీటి ద్వారా మనము మరి బాప్తిస్మము మరి నీటి మూలముగా మనము జన్మిస్తామో, నీరు అనగా వాక్యము, వాక్యముతో పట్టబడి వాక్యముతో మనము సరిచేయబడి వాక్యము ద్వారా మనము మరి మరి ఆ సత్యములోనికి మరి ఆ నూతనమైనటువంటి జన్మలోనికి అడుగుపెట్టినప్పుడు ఆత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవడైతే మరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఒకవేళ అధికారులుగా ఉన్నారా, మరి ధనవంతులుగా ఉన్నారా, మీరు ఏ రీతిగా ఉన్నప్పటికీ మీరు నూతనముగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు. కాబట్టి ఆ క్రొత్త జన్మ ఎలా వస్తుంది అంటే మరి నీటి మూలముగా నీవు జన్మించాలి. నీటి మూలముగా అంటే వాక్యము ద్వారా నీవు శుద్ధి చేయబడాలి, వాక్యము ద్వారా నీవు సరిచేయబడాలి, వాక్యము ద్వారా నీవు పట్టబడాలి, వాక్యము ద్వారా నీవు మరి జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు వాక్యములు నీలోనికి వస్తుందో ఆ నూతన జన్మ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆత్మ దానంతట అదే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నీటి మూలముగా నీవు పరిశుద్ధతను నీటి మూలముగా మారు మనసు ద్వారా బాప్తిసం పొందుకుంటావో అప్పుడు ఆత్మ నిన్ను ఆవరిస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు ఏది కావాలని కోరుకుంటున్నావు? నూతన జన్మ కావాలని ఆశపడుతూ ఉన్నావా? నూతన జన్మ మరి దేవునిలోనే మనకు లభిస్తూ ఉంది. దేవుని వాక్యము ద్వారా మరి నూతన జన్మ మనకు ప్రసాదింపబడుతూ ఉంది. ఎప్పుడైతే నూతన జన్మ నీకు లభిస్తుందో దేవుని రాజ్యమునకు నీవు వారసుడు అవుతావు. కాబట్టి అధికారి అయిన నికోదేము మరి తన అధికారమును యేసయ్య దగ్గర ప్రదర్శించాలని చూశాడు, కానీ యేసయ్య తన హృదయాన్ని సరిచేశాడు. మరి మంచి విషయాల ద్వారా అతనికి బోధపరిచాడు. కాబట్టి నికోదేము ఏ రీతిగా అయితే మరి ఆత్మ మూలముగా మరి నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడనే విషయాన్ని యేసు ప్రభుల వారు తెలియజేసినప్పుడు నమ్మి విశ్వసించిన వారిలో అతడును ఉన్నాడు. కాబట్టి అధికారము దేవుని యొద్ద పనిచేయదు. కాబట్టి నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును స్వతంత్రించుకునలేవు. కాబట్టి నీకు అవసరమైనది ఏమిటి? క్రొత్త జన్మ. అది ఎలా సంక్రమిస్తుంది నీకు? మరి దేవుని వాక్యానికి విధేయత చూపి దేవుని వాక్యం మరి ఏమి బోధిస్తుందో దానిని విని మరి దానిలో ఉన్నటువంటి ఆ నియమాలను, కట్టడాలను, విధులను, ఆజ్ఞలను పాటించినప్పుడు నీవు క్రొత్తగా జన్మించిన వాడవు, కొత్తగా జన్మించిన దానవు అవుతావు. కాబట్టి క్రొత్త జన్మ, క్రొత్త మనస్సు నీకు కావాలి అంటే నీవు వాక్యమును ధ్యానం చేయాలి. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానం చేయటం ద్వారా నిన్ను నీవు కట్టుకొనగలవు, దేవుని రాజ్యానికి మరి దగ్గరగా నీవు చేరగలవు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు తన వాక్యమును మీకు విరివిగా వినిపింపచేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో మరి అట్లాంటి కాలంలో నీవు ఉన్నావు కదూ. అట్లాంటి కాలంలో నీవుండి దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలిగి చేసిందని దేవుడు వాక్యంలో రాయించాడు. కాబట్టి వాక్యాన్ని వదిలి
ఈ లోకంతో స్నేహం చేస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అధికారివైనా, నీవు ధనికుడివైనా, అల్పుడివైనా, ఎవరివైనా సరే, మరి క్రొత్త జన్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఈ రోజున మరి నికోదేము కాలములో మరి బాప్తిస్మము, మారు మనస్సు అనేటువంటివి లేవు. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము బాప్తిస్మం అనేటువంటిది అప్పుడు లేదండి. కాబట్టి మరి యేసు ప్రభులు వారు ఎప్పుడైతే మరి ఈ లోకంలో జన్మించారో, మరి క్రొత్త మనస్సు, క్రొత్త ఆకాశము అని దేవుడు అనేక విషయాలు తెలియచేశాడు కదా. మరి కొత్త మనస్సు కావాలంటే బాప్తిస్మం పొందాలని, మరి బాప్తిస్మం ద్వారానే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనగలమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగమ నికోదేము ఏ రీతిగా అయితే తన సందేహాలను తీర్చుకుని మరి కొత్త జన్మ పొందుకొని మరి రక్షింపబడ్డాడు, ఆ రీతిగా అధికారమును వదిలిపెట్టి అజ్ఞానంతో దేవుని దగ్గరకు వచ్చి దేవుని రాజ్యం మన మధ్య ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే మనసుతో యేసే దగ్గరికి రావాలి. కానీ మరి మన అధికారాన్నో, మన మన పలుకుబడినో, మన ధనము చేత హెచ్చింపబడినటువంటి మనసుతోనో యేసే దగ్గరకు రాకూడదండి. కాబట్టి ఎవరైతే తను తగ్గించుకుని ఆయన వద్దకు వస్తారో ఆయన వారిని హెచ్చిస్తాడు, వారికి నూతన జన్మను అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చినటువంటి మంచి మాటలను మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున అయా ఇదిగో తండ్రి, మా అధికారమును నీ దగ్గర ప్రదర్శించకుండా మరి నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా, నీ వాక్యమును చదువుట ద్వారా, నీ వాక్యమునకు విధేయత చూపుట ద్వారా నాయన అయా మాలో అనేక కార్యములు, నూతనమైన కార్యములు జరుగుతాయని, నీ వాక్యమును చదవకుండా నీ దగ్గరికి వస్తే ఉపయోగం లేదని ఈ రోజున మీరు మాకు తెలియచేశారు. మరి యూదుల అధికారి అయి ఉండి మరి అతను రాత్రి వేళ దేవుని యొద్దకు వచ్చి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపినటువంటి వ్యక్తిగా నాయన నికోదేము ఈ రోజున మాకు ఒక పాఠమయ్యాడు. కాబట్టి మా అధికారం చేత ఒకవేళ నీ సన్నిధికి దూరం అవుతున్నామేమో, మాకు ఇచ్చినటువంటి ఉద్యోగము ద్వారా, మాకు ఇచ్చినటువంటి చేతి పనుల ద్వారా మేము బిజీ అయిపోయి నీ సన్నిధికి దూరం అవుతున్నామేమో తండ్రి. అట్లాంటి మనసున్న వారితో మీరు మాట్లాడమని, నీ సన్నిధి తప్ప మరి ఏది మాకు అక్కరలేదని వారు గుర్తించే భాగ్యం అనుగ్రహించమని, మాకు ఇచ్చినటువంటి అధికారమైన, ఉద్యోగమైన, చేతి పని అయినా మీ యొక్క ఉచితమైన కృపయే అని వారు గుర్తించి మీ కృప కింద వారు ఉండటానికి సహాయం దయచేయమని, మీ పనుల మీద వారు మనస్సు పెట్టినట్లుగా సహాయం దయచేసి ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా అయా ఇదిగో అనేక మందిని నీవు లేపమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.